ఇక వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది? సుందర మొదటి 2 గంటల్లో అంటే 7 గంటలకు పోలింగ్ మొదలైంది. వర్ధనపేట పరిధి గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఫాగ్ కారణంగా అంటే పొగ మంచు కారణంగా ఓటర్లు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 9 గంటల వరకు చూసినట్టయితే వరంగల్ జిల్లా పరిధిలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 12.29%, 9 గంటల వరకు పోలింగ్ నమోదు కాగా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో 13.02% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పోలింగ్ ప్రక్రియను, పోలింగ్ సరళిని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వర్ధనపేటలో 2 ప్రత్యేకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఒకటి హరిత పోలింగ్ కేంద్రం, మరొకటి రీసైక్లింగ్ సంబంధించి ప్లాస్టిక్ గురించి అవగాహన కల్పించే విధంగా కలెక్టర్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, పోలింగ్ సరళి అంతా ఎట్లా జరుగుతుంది? వాళ్ళ ఫాగ్ కారణంగా కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది కదా, ఏం చెప్తారు? అంటే మనకి ఇప్పుడు పోలింగ్ అయితే ప్రశాంతంగా స్టార్ట్ అయిందండి. 7 గంటలకి 9 గంటల వరకు ఒక 13% ఓటింగ్ నమోదయ్యింది. ఇప్పుడు పర్సన్స్ స్లోగా బయటికి వస్తున్నారు. ఫాగ్ అనేది ఉంది కాబట్టి కొద్దిగా ఎండబడిన తర్వాత బయటికి వస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. మేడం, లాస్ట్ అంటే 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వర్ధనపేటలో 88% వరకు పోలింగ్ నమోదైంది. ఇటు నర్సంపేటలో 84% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఎంత పోలింగ్ ఈసారి పెరిగే అవకాశం ఉంది? హాలిడే కూడా ఇచ్చినటువంటి సందర్భంలో పట్టణ ఓటర్లకు ఎలాంటి అవగాహన ఓటింగ్ పెరిగే విషయంలో కల్పించారు? మనకి ఎలక్షన్ స్టార్ట్ అయిన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మేము ఓటర్ స్లిప్స్ అనేది అడ్వాన్స్డ్గా ఇచ్చాము. ప్లస్ స్వీప్ యాక్టివిటీ ఆల్మోస్ట్ మండే రోజు మనము చేసాము. స్వీప్ యాక్టివిటీ 2 మున్సిపాలిటీస్లో ఓటింగ్ చేసేదానికి అవగాహన అనేది పూర్తి శాతము అఫీషియల్ సైడ్ నుంచి వాళ్ళకి అవగాహన అయితే ప్రతి పర్సన్కి ఇక్కడ 10,000 మంది ఓటర్లు ఉన్నారు వర్ధనపేటలో. నర్సంపేటలో 40,000 మంది ఉన్నారు. మ్యాక్సిమం ప్రయత్నం చేశాము వాళ్ళందరికీ అవగాహన కల్పించే దిశగా. ప్లస్ మేము 2 పోలింగ్ స్టేషన్స్ని మోడల్గా అనుకున్నాము. ఇక్కడ మనకి 20 పోలింగ్ స్టేషన్స్ వర్ధన్నపేటలో, 8 పోలింగ్ స్టేషన్స్ ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. సో అందుకు ఇక్కడ 2 మోడల్ పోలింగ్ స్టేషన్స్ తీసుకోవడం జరిగింది. ఒకటి హరిత పోలింగ్ స్టేషన్ అయితే, రెండోది రీసైకిల్డ్ మటీరియల్ని ఎలాగా వేస్ట్ని రీసైకిల్ చేసి ప్రోడక్ట్స్ అవుతాయన్న ఉద్దేశంతో ఒకటి ఏర్పాటు చేసాం. సో దట్ ఓటర్ ఇక్కడికి వచ్చినప్పుడు అవగాహన పొంది దాని నుంచి ఫర్దర్గా కూడా ఒక రకమైన ఆలోచనతోటి బయటికి వెళ్ళాలి అన్న దీంట్లో ఏర్పాటు చేసాం. మాకు అవి పంచాయత్ ఎలక్షన్స్లో సత్ఫలితాలను ఇచ్చింది. సో అందుకు వీటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో ప్రజలు కూడా ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేసింది డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాపస్ వెళ్ళేటప్పుడు మామూలుగా ఓటు వేసినప్పుడు మనం ఓటు ఏమేసామన్న దాంట్లో వెళ్తాం, కానీ ఇక్కడ అదర్ థింగ్స్ ఇవన్నీ చూసి డిస్కస్ చేస్తూ వెళ్తున్నారు. వాళ్ళ పోలింగ్ స్టేషన్ అయినా కాకపోయినా కూడా ఈ కేంద్రాలకి ఎక్కడైతే మనం మోడల్ పెట్టామో వాటిని ఒకసారి చూసి వెళ్తున్నారు. ఓటర్ స్లిప్తో పాటు ఏ గుర్తింపు కార్డు క్యారీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ ముగుస్తుంది కాబట్టి అప్పటిలోపు ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఓటర్లకు ఏం చెప్తారు మేడం? ఎందుకంటే పట్టణ ఓటర్లు అంటే కాస్త తక్కువగా వచ్చి ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఓటర్లకు కూడా ఏం సందేశిస్తారు? అంటే పట్టణాల్లో ఓటర్ శాతం తక్కువ ఉంటుంది అనేది పాయింట్ ఉన్నా కూడా ఇది సెమీ అర్బన్ మున్సిపాలిటీస్ ఈ 2, నర్సంపేట, వర్ధన్నపేట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యాజ్ ఆఫ్ నౌ ఉత్సాహంగానే కనపడుతున్నారు, ముందుకు వస్తున్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ కూడా చాలా ఎక్కువ మంది కనిపించినారు. అట్ ద సేమ్ టైం ఎల్డర్లీ పీపుల్ కూడా మనకి కనిపిస్తున్నారు. సో నాకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం 5 o'clock వరకు ఉంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ డెఫినెట్లీ ఓటర్ శాతం ఇంక్రీజ్ అవుతుంది అన్న హోప్ తోటే మనం ఉన్నాము. చివరిగా ఎంత శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది మేడం? రైట్ నౌ వీఆర్ పాజిటివ్. అది టైం టు టైం ఎవ్రీ 2 hourly రిపోర్ట్లో, బికాస్ ఫ్యాక్ట్స్ బేస్డే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏమీ మనం చెప్పలేము. లాస్ట్ టైం ఓటింగ్ కన్నా పెరిగితే ఎఫర్ట్స్ పే ఆఫ్ అయినాయి. మనం డెఫినెట్గా వాళ్ళకి రీచ్ అవ్వగలిగినాము అనేది అనుకుంటున్నాం. ముఖ్యంగా వృద్ధులు ఉంటారు, ఈ దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే ఇక్కడ మనకి మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వృద్ధులు ఉండి నడవలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి మనం వీల్ చైర్ ఇచ్చాము. ఇక్కడ మనకి మెడికల్ అండ్ హెల్త్ టీమ్ కూడా అవైలబుల్ ఉన్నారు. ఏదైనా ఇమీడియట్ ఎమర్జెన్సీస్ ఉంటే తీసుకునేదానికి అందులో సిపిఆర్ ట్రైన్డ్ పీపుల్ కూడా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాటర్ క్యాన్స్ ప్రతి దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మినిమం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. టాయిలెట్స్ కూడా
అవైలబుల్లో ఉంచారు. ఎందుకంటే 8 పోలింగ్ స్టేషన్స్ ఉండే ప్రాంగణంలో డెఫినెట్లీ ఈ ఇష్యూస్ అన్నీ మనం చూసుకోవాల్సి ఉంది. అదే కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఈ ఫెసిలిటీస్ అవైలబిలిటీ పెట్టారు. ఇది మొత్తంగా చూస్తే వర్ధనపేట నర్సంపేట మున్సిపాలిటీల పరిధికి సంబంధించి అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి 2 మున్సిపాలిటీలు ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం 12 మున్సిపాలిటీలు ఉంటే ఏదైతే వరంగల్ జిల్లా పరిధిలో 2 మున్సిపాలిటీలు, ఒకటి వర్ధనపేట, మరొకటి నర్సంపేట. పూర్తి స్థాయిలో ఓటర్లను చైతన్యపరిచే విధంగా వాళ్ళు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసే విధంగా అవగాహన కల్పించామని, ఓటింగ్ శాతం ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని. ఎందుకంటే వర్ధనపేట నర్సంపేట సెమీ అర్బన్ ప్రాంతాలు కాబట్టి ఎక్కువగానే ఓటింగ్ నమోదవుతుందన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. మరోవైపు దివ్యాంగులు అదేవిధంగా వృద్ధులకు సంబంధించినటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తాం. పోలింగ్ కేంద్రాల దగ్గర సరైన వసతులు వనరులు కల్పించేటువంటి ప్రయత్నం చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.